అది పండేదాకా అక్కడ ఉంచి పండిన తర్వాత నీ జీవితంలోకి పంపిస్తాడు. అంత ఉందండి మన జీవిత చరిత్ర. అందుకని అమ్మ ఏం లేదు, మనం దేనికి భయపడద్దు. ఫస్ట్ భగవంతునికి భయపడమని లేడండి. మనము భక్తిని భయంతో చేస్తున్నాం. అయ్యో ఇయ్యల దీపం పెట్టకపోతుంది కథ, నీ రోగంతా నువ్వు దీపం పెట్టినంత మాత్రాన దేవుడు నేను తినేస్తాడు? ఏమంత ఆలోచన అండి. భగవంతుడు అలాంటి వాడు ఎట్లా అవుతాడండి? దయామయుడు, కరుణామయుడు. ఏ పాపం అంటారు దాన్ని? మనల్ని ఎంత రక్షణగా కాపాడుతుంది. చిన్న అబద్ధం ఆడితే నీ లోపలున్న భగవంతుడు నిన్ను హెచ్చరిస్తాడా లేదా చెప్పండి? అవు అబద్ధం ఆడద్దు అని చెప్తారా లేదా? మనసేమంటది? ఏం కాదు, పక్కింటో లేదింటో ఆడతలేరు ఆడంటది. అంతరాత్మ ఏం చెప్తారంటే, మనం ఆడితే అబద్ధాన్ని అంతరాత్మ ఒప్పుకుంటుందా చెప్పండి? అంటే నీ లోపల ఉన్న భగవంతుడు ప్రతి క్షణము నిన్ను రక్షించడానికి, కాపాడడానికి, పాపం వైపు నీ అడుగులు వేయకుండా ధర్మం వైపు నీ అడుగులు ఉండాలని నిరంతరం నీలోనే ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నాడండి. మరి అదే మనం గుర్తించాలంటే మన లోపలికి మనం వెళ్తే మేడం అప్పుడు గుర్తిస్తాం. ఇంకో శ్లోకం చెప్పి, చాలా ఉన్నాయండి శ్లోకాలు తెలుసుకునేది. టైం ఏమో కొంచెం ఇస్తున్నారు. 1 డే వర్క్షాప్ పెట్టుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే, చూడండి శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా తే సంగోస్త్వ కర్మణి. ఏం చెప్తున్నాడు? నువ్వు కర్మ చేయడానికి మాత్రమే పనికి వస్తావు. ఏమి కర్మ? ఏదన్నా చేసుకో. పుణ్యం చేస్తావా, పాపం చేస్తావా, నిష్కామ కర్మ చేస్తావా, అంటే ఏమి ఆశించకుండా చేస్తావా, చేసుకో. కానీ దాని ఫలితం నీకు సంబంధం లేదు అంటున్నాడు. అర్థమైంది? ఏమన్నా పని చేసినాం కదా. ఇప్పుడు మనం ఒక జీతం చేస్తున్నామండి. ఇలా ఓంగని జీతం అడుగుతావా? నువ్వు నెల రోజులు పని చేసిన తర్వాత నీకు 30వ రోజు నాడు జీతం వస్తుంది కదా. అలాగే ఇక్కడ మనం పని చేయడం వరకే బాధ్యత అన్నది. ఆ పనికి సంబంధించిన ఫలితం అడగకంటున్నాడు. ఫలితాన్ని నాకు వదిలిపెట్టు, ఆశించే హక్కు మనకి లేదు అంటుండు. ఆ ఫలాన్ని అడిగిండు. అరటి పండునో, మామిడి పండునో, జామ పండునో అడగలే. కర్మ ఫలం, పత్రం, పుష్పం, ఫలం. ఫలం అంటే పండు కాదు. కర్మలు చెయ్యు, ఆ కర్మ ఫలాన్ని ఆశించకు, ఆ ఫలం నాకు సమర్పించు. అరటి పండు పెట్టినా పోదు భగవంతుని దగ్గరికి. ఆపిల్ పండు రెడ్ మసు తెచ్చి పెట్టినా పోదు. భగవంతుడు ఖరాబ్ అయ్యేటి అడగడండి, నాశనం కాని అడుగుతాడు. ఎందుకంటే ఆయనే నాశనం కానివాడు. అందుకనే ఆయన కర్మ ఫలాన్ని అడుగుతున్నాడు. పత్రం అంటే మనస్సుని శుద్ధి చేసి నిర్మలమైన మనస్సుని సమర్పించు. ఎప్పుడైతే ఎవరి మీద ద్వేషం లేదండి మనకి, ఎప్పుడు మౌనంగా ఉంటాం. ఎవరి మీదకి కోపంకు రాకుండా మౌనంగా ఉండి, వాళ్ళ మీద మనకు చెడు చేసిన వాళ్ళ మీద కూడా చేసుకొని వాళ్ళ కర్మ వాళ్ళని దేవుడు చూసుకుంటాడని మనం కూడా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోని స్థితినే నిర్మలమైన మనస్సు అంటారు. అలాంటి మనస్సుని మన నుంచి అడుగుతున్నాడు భగవంతుడు. మనం భగవంతుణ్ణి అడిగే వాళ్ళమే. మనం అడుక్కుంటాం రోజు భగవంతుణ్ణి, కానీ భగవంతుడు మనల్ని 4 అడిగిండండి. ఈ 4 రోజు గుర్తుండాల. ఏంటిది? నిర్మలమైన మనస్సు, ఎవరి మీద ద్వేషము, కోపము, పగలు, ప్రతీకారాలు తీసేసుకోవాలి. ఇట్లా తీసేస్తే వెళ్ళిపోయేటి కావు. శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు లోపలికి వెళ్ళి ఇలాంటి క్లాసులు వింటే, భగవద్గీతని చదివితే, గరుడ పురాణం చదివితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. అలాగే నిర్మలమైన మనసు, బుద్ధి వికసిస్తుంది. దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనసుకి కష్టపడాలి. అప్పుడు మంచి పనులు చేస్తావు. బుద్ధి ఉంది కదా, అప్పుడు ఏం చేస్తాం? మంచి కర్మలు చేస్తాం. ఆ కర్మ చెయ్యు, ఆ ఫలాన్ని నాకు ఇయ్యు. మనస్సుని, బుద్ధిని, ఫలాన్ని. తర్వాత తోయం, నీరు. తోయం అంటే ఏంటి? నీరు.
ఈ నీరు ఓళ్ళని ఇస్తారు, కానీ ఏ నీరు అడిగిండు? పైనుంచి వచ్చే ఆకాశగంగ. ఇందాక చూసినాం కదా, విశ్వశక్తిని అడిగిండు. ఆకాశగంగని ఇక్కడ ఉన్న భగవంతునికి అభిషేకం చేయమంటుంది. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడు ఏం అడుగుతున్నాడంటే చెట్టు మీద ఉన్న ఆకు, చెట్టు మీద ఉన్న పువ్వు కాదు. అందుకనే పత్రము అన్నాడు. అంటే మనసు ఒకటే ఉంటుంది. స్వచ్ఛమైన నిర్మలమైన నీ మనస్సుని సమర్పించండి. ఏ పూజ ఎంత ఆర్భాటం చేసినా ఫలితం రాదండి. ఏ ఆర్భాటం లేకుండా నీ మనస్సుని నిర్మలమైన మనస్సుతో నువ్వు చెయ్యు, బోలెడంత ఫలితం వస్తుంది పూజకి. అందుకని చెయ్యండి. నిర్మలమైన మనసే ఉండదు. నువ్వేమనుకుంటా అంటే మాస్త పట్టు చీర కడతావు, ఇక అంత అలంకరణ చేస్తావు,